ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. అందరికీ నమస్కారం. ఈరోజు ఆజాద్ నగర్లో రోడ్లు భూమి పూజ కార్యక్రమానికి వచ్చినటువంటి మన మిత్రుడు అక్కిరెడ్డి గారికి, కేశవరెడ్డి గారికి, అలాగే జనసేన నాయకులకు, దుర్గారావు గారికి, బీజేపీ అధ్యక్షులు క్రాంతి గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి అన్నా, సంక్షేమం అన్నా అది ఒక తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యం అవుతుందని చెప్పి గత 40 సంవత్సరాల నుంచి కూడా నిరూపించుకున్న ఘనత మా తెలుగుదేశం పార్టీది, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. సిమెంట్ రోడ్లు అంటే ఏంటో తెలియని టైంలోనే 1994 నుంచి మొట్టమొదటిసారి 94లో మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీకి గెలవడం జరిగింది. అప్పటి నుంచే మాచర్ల పట్టణానికి సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టడం మొదలుపెట్టాం. అది నిరంతరంగా కొనసాగుతూ మరి గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కానీ, మరి నా 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కానీ ఎక్కడ ఒక సిమెంట్ రోడ్డు కానీ, ఒక తట్ట మట్టేసిన దాఖలాలు కానీ, ఒక డ్రైన్ కట్టింది కానీ, లేదా ఒక ఎలక్ట్రికల్ లైన్ కానీ వేసిన ఎక్కడ ఒక అభివృద్ధి చేయకుండా పోయిన ప్రభుత్వాలు అయ్యి, మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకి అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించడానికి ప్రథమ పీట వేస్తూ సిమెంట్ రోడ్డు నిర్మాణం కానీ, అలాగే మరి గ్రామాలకు పోయే లింక్ రోడ్డు నిర్మాణం కానీ, తార్ రోడ్ల నిర్మాణానికి కానీ భారీ ఎత్తున నిధులు కేటాయిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడుపుతున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి అభివృద్ధిలో వెనకబడ్డ గత 5 సంవత్సరాల్లో మన మాచర్ల నియోజకవర్గానికి భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చిన ఘనత మన శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారిది. అందులో భాగంగానే మరి ఈరోజు మన మాచర్ల పట్టణంలో సిమెంట్ రోడ్లు లేని అన్ని ప్రాంతాల్లో కూడా యుద్ధ ప్రాతిపదికన 7.5 కోట్ల రూపాయలు నిధులతోటి ఈరోజు సిమెంట్ రోడ్లు ప్రారంభించడం జరిగింది. మరి త్వరలోనే ఇంకో 3 కోట్ల రూపాయలు కూడా నిధులు వస్తాయి. ఇదే కాకుండా త్వరలోనే మరి ఇంటింటికి అమృత జల పథకం ద్వారా ప్రతి ఇంటికి రక్షిత త్రాగునీరు, ప్రతి ఇంటికి ట్యాపులు వేసి త్రాగునీరు సప్లై కూడా చేస్తామని చెప్పి సందర్భంగానే తెలియజేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే మరి మాచర్ల పట్టణం అభివృద్ధి చెందింది. సెంట్రల్ లైట్లు కానీ, లేదా డివైడర్లు కానీ, లేదా టౌన్ మొత్తం ఎల్ఈడి బల్బులు కానీ వేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేసుకున్నారు. అలాగే ప్రభుత్వ హాస్పిటల్ని 30 పడకల నుంచి 50 పడకలు పెంచింది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నారు. అలాగే ఈరోజు ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలని అందించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఈ రకంగా ప్రజలందరూ కూడా మరి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలని ఎవరు నమ్మొద్దని చెప్పి అభివృద్ధి సంక్షేమం చేస్తున్న పార్టీ ఈ కూటమి ప్రభుత్వాలు. మరి అలాగే మరి మన ఆస్తులకు కానీ, మన ప్రాణాలకు కానీ రక్షణ కల్పించే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. గతంలో వైసీపీ పార్టీ చేసిన దౌర్జన్యాలు, దుర్మార్గాలు, మరి ఆస్తులు దోపిడీ కానీ, రాష్ట్రాన్ని దోపిడీ చేసి రాష్ట్రాన్ని దివాలా తీపించిపోయిన ఘనత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది. మరి ఆ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరిపాలన అనుభవంతో, రాజకీయ అనుభవంతో, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడుపుతున్న ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమం హాజరైనటువంటి కూటమి నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మరి ఇదే స్ఫూర్తితోటి, ఇదే ఊపుతో అభివృద్ధి పథకాలు అన్నిటి కూడా మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.